ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థన కూడిక జరపడానికి కృప దయచేస్తున్నందుకు మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు. అది నా వలన అయ్యేది కాదు కానీ ప్రభువా, కేవలము మీ దయ వలన, మీ కరుణ కటాక్షం వలనే ఈ ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి. అందును బట్టి మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి నాకు ఇచ్చిన సమయం గడియను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అనేక మంది బిడ్డలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కుటుంబ సమస్యల గురించి, వారి యొక్క స్వస్థతల గురించి, అప్పుల బాధ, రుణ బాధల గురించి, బిడ్డల వివాహాల గురించి, గర్భాశయముల గురించి నీ సన్నిధిలో విన్నపములు విజ్ఞాపనలు చేసుకున్నారు. మీరు ఆలకించారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. తగిన సమయంలో వారికి అనుకూలమైన రీతిలో వాళ్ళకు సహాయం చేసి మీరు మహిమ పొందుతున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాయనా, ప్రతి శుక్రవారం ఏ విధంగా ప్రభా విన్నపములు విజ్ఞాపనలు నా యొద్దకు వస్తున్నాయో ఆ ప్రకారమే ఈరోజు కూడా ప్రభా విన్నపములు విజ్ఞాపనలు చేసిన వారి గురించి నీ సన్నిధిలో మనవి చేసి ఉన్నాను. వాటికి కూడా ప్రభా మీరు అనుగ్రహించి ముద్రించి భద్రపరుస్తూ ఆయా సమయముల కార్యాలు జరిగించుతున్నందుకు మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. కొద్ది నిమిషాలు మీ పక్షాన్ని నేను నిలబడబోతుండగా నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకోండి. నా నోటిని బూరగా వాడుకోండి. కూడి వచ్చిన నీ బిడ్డలతోనూ నాయన ఈ టెలివిజన్ ద్వారా టీవీ ఛానల్కి ఎదురుగా కూర్చొని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వాళ్ళందరినీ బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి. మీ మాటలు వాళ్ళ హృదయాలు పదిలపరుచుకొని ఆధ్యాత్మిక జీవితంలో ఫలించుతూ నీ బిడ్డలుగా ముద్రించబడటానికి కృప దయచేయమని, సజీవులుగా ఉంచమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస దినాలు చాలా మందిరాలలో, ఈ గుడివాడ పట్టణంలోను చుట్టూ పల్లె గ్రామాలలో జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి నేను కూడా 1-2 సందేశాలు ఉపవాస ప్రార్థన కూడికను గురించి చెప్పాలని శుక్రవారాల్లో నా మనసు ప్రేరేపణ కలిగించి పోయిన వారం కూడా ఉపవాస ప్రార్థన గురించి చెప్పాను. మరలా ఈరోజు కూడా ఉపవాస ప్రార్థన గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. మనం చదువుకున్న ఆ యొక్క వచనములో ప్రవర్తలలో చిన్న ప్రవర్త అయినటువంటి యోవేలు ప్రవర్త, ఆయన ఇజ్రాయేలు ప్రజల గురించి సర్వశక్తి గల దేవుడు ఆ ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న సత్యం చివర్లో ఉంటుంది. ఇది యెహోవా వాక్ అని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి వాక్ అండి? వాక్. వాక్ అంటే మాట అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. చెప్తున్నాడని అర్థం. ఏం చెప్తున్నాడు సర్వశక్తి గల దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ప్రజలకు అంటే, ఇప్పుడైనా
ఇప్పుడైనా అంటే ఏంటి అర్థం? అరే ఇప్పుడు వరకు నువ్వు చేశావే నా మీద నిందలు మోపుతూ, నువ్వు చేసినటువంటి పనికి మాలిన పనులన్నీ కూడా, తద్వారా నువ్వు నష్టపోయినాయి, నువ్వు అభివృద్ధి పొందక నువ్వు పాడైపోయినా, అది శారీరకముగాను ఆధ్యాత్మికగాను కుటుంబ పక్షాన సమస్త ఆర్థిక పరిస్థితుల్లో యావత్తులో కూడా నువ్వు కుంగిపోయి ఉన్నావు, బలహీనపడి ఉన్నావు. నీకు తెలుసు నువ్వు ఎందుకు బలహీనపడినావో, ఎలా బలహీనపడినావో. రోగం వల్ల బలహీనపడినావా, వ్యాధి వలన బలహీనపడినావా, ఆర్థిక పరిస్థితుల వలన బలహీనపడినావా, నీ కుమార్తె నీ కుమారుల యొక్క తెలివి తక్కువ పనులు పడిన బెట్టింగులు కాసి, కోడి పందాలు వేసి జూజమాడి పాడైపోయే స్థితిలో ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నా ఇదిగో నేను నీకు ఒక మాట చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడైనా నువ్వు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుతూ మనస్ఫూర్తిగా ఎట్లా రావాలంట? చెప్పాడులే కుమార్ గారు, పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన చేయమని, అందుకే వస్తున్నాము అనుకోగా. అలా కాదు, ఆయన అంటున్నాడు, నీ హృదయపూర్వకంగా మనస్ఫూర్వకంగా ఇష్టముగా నమ్మికతో విశ్వాసంలో నా ఎద్దుకు రా. ఎట్లా రమ్మంటున్నాడు? మనస్ఫూర్వకంగా ఇష్టపూర్వకంగా నా దగ్గరికి రా. వచ్చి ఏం చేయమంటున్నాడు? ఇప్పుడైనా నువ్వు ప్రార్థన రండి, తిరిగి నా యొద్దకు రండి. రా, ఇప్పుడు దాకా నువ్వు రాలేదు, ఇప్పుడైనా రా, నా యొద్దకు రా. నేను కాదన్ను, నేను తోసిపుచ్చేవాడిని కాదు, నేను ప్రేమించేవాడినే. రా, రమ్మంటున్నాడు. ఏమంటున్నాడండి? రమ్మంటున్నాడు. యేసుప్రభు వారు చాలా ప్రేమ గలవాడండి. ఇప్పుడైనా నీవు మనస్ఫూర్వకంగా తిరిగి నా యొద్దకు రా, నీకు నేను జవాబిస్తా, నిన్ను నేను బలపరుస్తా, నీకు న్యాయం చేస్తా, నీ సమస్యలు తీరుస్తా అంటున్నాడు. కానీ ఏదో రమ్మంటున్నాడు, ఉపవాసం ఉండి రమ్మంటున్నాడు, కన్నీరు విడుచుతూ రమ్మన్నాడు, దుఃఖపడుతూ రమ్మంటున్నాడు, మనస్ఫూర్తిగా రమ్మంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 4 విషయాలు మర్చిపోకూడదు ఉపవాస ప్రార్థనలో. యేసు ప్రేమ గలవాడు. రండి అంటున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారు ప్రభుని చెంతకు పరిగెడి వేగ. రండి రండి రమ్ముచున్నాడు. యేసుని పిలుపు వినియోనిక యోచింపారేలా. యేసుని పిలుపు వినియోనిక యోచింపారేలా. అవనిలోక చాట పాలైనను, అవనిలోక చాట పాలైనను, ఆత్మదు శాంతి ఆత్మకు నెలలో, ఆత్మదు శాంతి ఆత్మకు నెలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు.
ప్రయాసపడి భారమోయు వారలు ప్రభుని చెంతకు పరిగిడి వేగమే రండి రండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రమ్మంటున్నాడండి ఆయన, పిలుస్తున్నాడు మనను. మన ప్రయాసంతా ఆయన మీద భారం మోపితే, ఆయన మాట వింటే, ఆయన మాటకు లోబడితే మనము అదృష్టవంతులమండి. న్యాయం చేకూర్చబడుతుంది జీవితంలో. ఎంత గొప్ప దేవుడండి. ఎందుకు ఆ యొక్క కీర్తనకారుడు ఆ విధంగా పాడాడు? యేసును పిలుపు విని ఇంకా యోచింపరేలా అంటే ఆలోచన చేయరు. ఎందుకు నిన్ను పిలుస్తున్నాడు? ఎందుకు నిన్ను నీ తండ్రి ఆదరించటానికి కదా, నీ తండ్రి నీకు సహాయం చేయటానికి పిలుస్తున్నాడే, నిన్ను బలపరచడానికి పిలుస్తున్నాడే, నిన్ను ఆదరించడానికి పిలుస్తున్నాడే, నిన్ను ఆదుకోవడానికి పిలుస్తున్నాడే, నీకు సహకారిగా ఉండాలని ఆశపడుతున్నాడే. ఎందుకండి యోచించటం లేదు? ఎందుకు ఆలోచన చేయటం లేదండి? ఈ జనము, ఈ క్రైస్తవ సమాజము ఎక్కడికి వెళ్తుందండి అని ఆ కీర్తనకారుడు ప్రశ్నిస్తున్నాడు. తండ్రి అంటున్నాడు రండి నా దగ్గరికి అంటున్నాడు. మరి ఎందుకు ఈ క్రైస్తవ సమాజం మేల్కోవటం లేదు? ఎందుకు ఆయన సన్నిధికి రావటం లేదు? అర్థం కావటం లేదు. ఉపవాస ప్రార్థనలు చాలా జరుగుతున్నాయి, కానీ పలు రకాలుగా జరుగుతున్నాయి, అనేక రకరకాలుగా జరుగుతున్నాయి. నేను వాటిని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సరే, ఒక మాట మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నా. చూడండి, యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి బలిపీఠం యొద్ద పరిచర్య చేయువారులారా. ఎవరికి చెప్తున్నాడు ఇది? ఏ ప్రజల గురించి అయితే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఏ సమాజాన్ని గురించి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, వారి క్షేమము కోసము, వారి యొక్క సుఖము కోసము, వారి అభివృద్ధి కోసము, వారికి చేయవలన మేలు కోసము నీ ద్వారా చెయ్యాలని ఆ ప్రభువారు చెప్తున్నాడు. అయ్యా ఉపవాసం ఉండో. ఎవరిని అంటున్నాడు? ఎవరిని అంటున్నాడండి? ప్రజలను కాదండి, ప్రజలను కాదండి, సంఘ కాపర్లు అంటున్నాడు, సువార్తకులు అంటున్నాడు, ఆ దేశంలో ఉన్నటువంటి విశ్వాసులు అంటున్నాడు, ఆ దేశంలో ఉన్న ప్రార్థనా పరులు అంటున్నాడు, ఆ దేశంలో ఉన్న అభిషేక్తులు అంటున్నాడు, ఆ దేశంలో యాజకులు అంటున్నాడు, ఆ దేశంలో పాత్రలను అంటున్నాడు. ఎందుకో తెలుసా? అంగలార్చటానికంట, ప్రైజ్ లార్డ్, బ్రతిమలాడటానికంట, ప్రైజ్ లార్డ్. ఎవరి గురించి? నా ప్రజలు పాడైపోతున్నారు, నా ప్రజలు అన్యాయంగా పాడైపోతున్నారు, నా ప్రజల గురించి నువ్వు అంగలార్చాలి, వారి కొరకే కదా నిన్ను నియమించిందని పాస్టర్లకు చెప్తున్నాడు. ఈరోజు పాస్టర్లు నిండా తిని మీరు ఉపవాసం ఉన్నారా అంటారు. వీళ్ళు నువ్వు ఎందుకు తిన్నావయ్యా అంటే, నాకు షుగర్ ఉందిలే. ఏముందంట? షుగరు, బీపీ, కొంచెంసేపన్నా నిలబడలేను, డామున పడిపోతా అంటారు. అరే నువ్వు ఎక్కడ పడిపోతావయ్యా? పడిపోయిన వారిని లేవనెత్తువాడు నీ దేవుడైతే నువ్వు ఎందుకు పడిపోతావు? నువ్వు ఎందుకు పడిపోతావు అంటున్నా. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, గుండె జబ్బు ఉంది, ఆస్మా ఉంది, నాకు ఇంకా ఏముంది, చాలా బలహీనతలు ఉన్నాయి. అన్నిటికన్నా గొప్ప జబ్బు ఏంటో తెలుసా? గ్యాస్ ట్రబుల్ ఉంది. ప్రైజ్ లార్డ్. ఏం తినకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది, అవునా కదా? అందుకని ఆరారుగా తినమంటారు డాక్టర్లు, అవునా లేదా? ఇన్ని ఉన్నా కానీ ఒక్క ట్యాబ్లెట్ వేసుకోను, ఒక్క ట్యాబ్లెట్ వేసుకోను, ఇంత ఘన పదార్థం తీసుకోను,
ఒక టీ మాత్రమే తీసుకుంటా. ఎప్పటి వరకు? రాత్రి భోజనం చేసినది మొదలుకొని ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఏమి తీసుకోను. మరి నేను పడిపోలేదే, నేను అడుగుతున్నాను, నేను పడిపోయానా? పడిపోతే నా దేవుడు లేపేవాడు ఉన్నాడు. చెప్పకూడదు, దేవుని మహిమపరచలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయపెడితే ఈ శరీరం నిన్ను భయపెడుతుంది, పరుగు తీస్తే అపవాది నిన్ను పరిగెత్తిస్తుంది. ప్రైజ్ లార్డ్. నిలబడి ఏంట్రా అంటే పారిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది రోగమైన వ్యాధి అయినా అపవాదైనా పారిపోతాడు. ప్రైజ్ లార్డ్. అందుకు భయపడకూడదు. గోనెపట్టు కట్టుకో, ధూళి నెత్తి మీద పోసుకో, అంగలార్చు నా ప్రజల కోసం అంటాడు. ఆ 14వ వచనం కూడా చదువురా. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పాటు చేసుకున్నది. ఎవరిని? యెహోవాను బ్రతిమలాడుకొనుటకై పెద్దలను, దేశములోని జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంగలార్చడానికి, బ్రతిమలాడటానికి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయడానికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆలోచన చేయండి ఈరోజు. ఎందుకు ఆయన రమ్మంటున్నాడు? ఎందుకు మందిరాలు కట్టాడు? మందిరాలు నువ్వు ఉంటానికి కాదు, మందిరాలలో దేవుని ఆరాధించటానికి, మందిరాలు దేవుని సన్నిధిలో గోజాడటానికి, దేవుని ప్రసన్న పొందటానికి, దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేసుకోవడానికి మందిరాలు. గొప్పల కోసం మందిరాలు కాదు. ప్రైజ్ లార్డ్. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగటానికి, నీళ్ళ బలహీనతలు తెలియజేసుకొని వాటి నుంచి విడుదల పొందటానికే మందిరాలు ఉన్నాయి. అందుకే మందిరములో సమకూర్చండి ప్రజలను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగా. ఆ దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ఎందుకు ఈ మాటను పలుకుతున్నాడంటే, ఆ దేశ ప్రజల గురించి. అక్కడ గొప్ప సైన్యం వచ్చింది, 4 రకాలైన సైన్యం వచ్చి ఆ దేశం మీద దాడి చేసింది. దేవుని సైన్యం, శత్రువు సైన్యం కాదు, దేవుని సైన్యము ఆ దేశం మీద వచ్చింది. అంటే మనుషులు కాదండి, దేవుడు ఈ భూమి మీద ఆకాశమందు, ఈ ఆకాశానికి భూమికి మధ్యలో ఎంత సృష్టించాడో అవన్నీ కూడా ఆయన వాడుకుంటాడు. ప్రైజ్ లార్డ్. ఆయన శత్రువుని యుద్ధము చేయటానికి వాడుకుంటాడు. కాబట్టి మనం ఒక మనుషుల్నే సైనికులుగా, సైన్యముగా ఎంచుకోవటానికి చాలా పొరపాటు. ఇక్కడ 4 యుద్ధ సైనికులు, 4 రకాలైన ఒక బృందాలు వచ్చినాయి. 4 రకాలైనటువంటి సైనిక యుద్ధాన్ని చేయడానికి తెగలు వచ్చాయి. 1 గొంగల పురుగు, 2 మిడతలు, 3 పసు పురుగులు, 4 చీడ పురుగులు. ఈ ఏంటండి ఈ ఎట్లా యుద్ధం చేశాయి ఈ దేశం? ఈ దేశంలో దానికి ఏమవుతుంది అంటారా? వారి దేశంలో చేసిన పైరు మొత్తం, ద్రాక్ష తోటలు మొత్తం, అంజూరపు చెట్లు, అంజూరపు పంట మొత్తం తినేసేసినాయి. ప్రైజ్ లార్డ్. ఏం చేసినాయి? 11 వచ్చిన చదువమ్మా. భూమి మీద పైరు చెడిపోయిను, గోధుమ కర్రలు అంట. అంటే గోధుమకు కర్రలు ఉంటాయా? మరి దానికి కంకి ఏమైంది? దాని మీద ఆకులు ఏమైనాయి? వెన్నులు ఏమైనాయి? 50 కర్రలు ఉన్నాయట పొలాలలో. అరే ఆ కర్రలకు ఉన్నటువంటి వెన్నులు ఏమైనాయి, ఆకులు ఏమైనాయి? ఆ దేవుని సైనికులు వచ్చి తినేసి వెళ్ళిపోయాయి. ప్రైజ్ లార్డ్. 12 వచనం చదువురా. చెడిపోయినాయి అంజూరపు చెడి. అంటే ద్రాక్ష రసము తాగటానికి కూడా, ఆ ద్రాక్ష పళ్ళు తినటానికి కూడా లేవు, అంజూర పళ్ళు తినటానికి కూడా ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? దాని ద్వారా ఏమవుతుంది? ఇక వాళ్ళు నైవేద్యము పెట్టడానికి కూడా వాళ్ళ దేశంలో ఏమి లేకుండా గోధుమ పంట పిండి కూడా లేదంట. ప్రైజ్ లార్డ్. దేవుని ఆరాధించడానికి, నైవేద్యం చెల్లించడానికి, అర్పణములు అర్పించడానికి, వాళ్ళు చేయడానికి ఏది కూడా అంతలా కరువు వచ్చిందంట.
ఈ నలుగురు ఆ తెగ కలిగినటువంటి ఆ యుద్ధ సైనికులు వచ్చి ఆ దేశమైన పాడు చేసేసిన ప్రజల వారు చేసినటువంటి దుర్మార్గతము వ్యతిరేకత దేవునికి వ్యతిరేకం నడిచిన పద్ధతిని బట్టి దానికి కరువు వచ్చిందంట. ఏమొచ్చిందమ్మా? కరువు రణము మరణము చూసి కల్లుగదు మార్మనసు. కరువు రణము మరణము చూసి కల్లుగదు మార్మనసు. ప్రవచనములు నెరవేరుటకై ప్రవచనములు నెరవేరుటకై యోధులు తిరిగి వచ్చుచున్నారు. యోధులు తిరిగి వచ్చుచున్నారు. రండి రండి యేసుని యొద్ద రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్ద రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారు ప్రభుని చెంతకు పరిగెడి వేగ. రండి రండి యేసుని యొద్ద రమ్మనుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కరువు వచ్చిందండి నా ప్రియ సహోదరి సహోదరు. అందుకే దేవుడు అంటారు, రండి నా యుద్ధకు రండి, మీ కరువు తీరుస్తుంది, మీ మరణం నుంచి తప్పిస్తా, ఇరుకు నుంచి ఇబ్బందులు నేను తప్పించేవాడను, నేనే మిమ్మల్ని బాగు చేయగలిగేవాడిని, మిమ్మల్ని దీవించేవాడను, మిమ్మల్ని ఆశీర్వదించేవాడను నేనే, రండి నా యుద్ధకు అంటున్నాడు. కానీ ఈ మాటలు క్రైస్తవ సమాజంలోన క్రైస్తవ బిడ్డలకు చెవి ఎక్కటముల. ప్రైజ్లో చెవికి ఎక్కటిందా, హృదయానికి ఎక్కటం లేదు నా ప్రియ సహోదరి సహోదరు. ఎంత చక్కటి పాటలు, ఎంత చక్కటి మాటలు దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ ఉన్నప్పటికీ లెక్క చేయని పరిస్థితుల్లో మనం ఉన్నామంటే, మనకన్నా అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న ఈ క్రైస్తవ సమాజానికి ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ ఇదంటే ఒక రకంగా ఉపవాస ప్రార్థనకి రెండవ కోణం ఏంటో తెలుసా? మన పాపాలు క్షమించబడాలని, మన అతిక్రమాలు క్షమించబడాలని, మనము నిత్య జీవానికి వారసులు కావాలని, మనము ధర్మశాస్త్రానికి శిక్షకు పాత్రలు కాకుండా ఉండాలని, మనం చేసిన పాపాన్ని మన నోటితో ఒప్పుకోవాలని, ఏ విధంగా యెషయా అంటాడో, అయ్యా నేను పాపమా అపవిత్ర పెదవులు కలిగిన వాడిని ప్రభువా, నేను అపవిత్ర ప్రజల మధ్యలో నేను జీవించిన వాడిని ప్రభువా, నేను నిన్ను చూస్తున్నాను, ఆ దేవదూతలు ఆ కెరాబులు శరాబులు మిమ్మల్ని స్తుతిస్తున్నాయి ప్రభువా, నేను స్తుతించలేకపోతున్నాను ప్రభువా అని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన కెరాబు చేత ఒక అగ్ని కణాన్ని పంపించి అతని పెదవులను తాకించి పవిత్రపరిచాడు. అంటే పాపము దేవుని యొక్క నామాన్ని స్తుతించటానికి కూడా అడ్డుపడుతూ ఉంది. ఒకవేళ నువ్వు పాపం చేసి అది శారీరకముగా కానీ, ఆలోచన ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, చూపు ద్వారా కానీ నువ్వు ఎటువంటి పాపము చేసిన ఊహలతో సహా పాపము చేసిన ఎడల అది పాపమే. ఆ పాపాన్ని పరిష్కరించడానికి కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేయాల్సిందే. ఏం చేయాల్సిందే? నువ్వు ఉపవాస ప్రార్థన చేయాల్సిందే. చేయకపోతే నీకు పరిష్కారము దొరకదంట. మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడెను, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములోనే పడవేసను. ప్రైజ్ ది లార్డ్. మన సర్వశక్తి గల దేవుడు ఆయన పాదసన్నిధికి వచ్చినప్పుడు, మనం ఉపవాసం ఉండి వచ్చినప్పుడు, కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు, ఏమనే దుఃఖము కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి
మన ఉపవాస నీతిని ఆలకించి, అయ్యో నా కుమార్తె నా కుమారుడు మనస్ఫూర్తిగా వచ్చి ప్రార్థన చేస్తున్నారని మన దోషములను క్షమించి మన పాపములంట సముద్రపు అగాధంలోకి పడవేస్తుందంట. జాలిగల దేవుడు అంటున్నాడు అక్కడ. ఏమిటన్నాడు? జాలిగల దేవుడు. జాలిగలవాడు మన దేవుడు. ఎంత గొప్పగా రాశాడు మీకు. ప్రైజ్ ది లార్డ్. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతుం స్తోత్రింతుం. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతుం స్తోత్రింతుం. నీవు దేవుడవు, సర్వశక్తిమంతుడవు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు. నీవు దేవుడవు, శక్తిమంతుడవు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతుం స్తోత్రింతుం. ఆయన జాలి కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు. మన పాపాలనంట సముద్రపు అగాధంలో పడేస్తాడంట. జ్ఞాపకం చేసుకోడంట. ఇంత మంచి దేవుడు నీ దేవుడండి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఇంత గొప్ప దేవుడండి. నీ దోషములను కొట్టివేస్తాడంట. ఎవరైనా ఉన్నారా ఇంకా భూమి మీద కానీ ఆకాశం అందు కానీ ఇటువంటి జాలి కలిగిన దేవుడు? ఎందుకండి ఈ క్రైస్తవ సమాజం ఇంకా నిద్రమత్తు వదలకుండా ఉంది? ఎందుకండి ఈ క్రైస్తవ సమాజంలో ఉన్న క్రైస్తవులు దేవుని తట్టు తిరగకుండా లోకము తట్టు తిరుగుతున్నారు? ఆలోచన చేయండి. ఈరోజు నీ దేవుడు ఎటువంటి వాడో నువ్వు గుర్తించలేకపోతున్నావే. నీ దేవుడు యొక్క గుణలక్షణాలు ఏంటో నీకు తెలియదా? నువ్వు తెలిస్తే ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వస్తావు. తెలియకపోతే రావు. ఏమంటే లోకములో ఎవడన్నా కొడతానంటే వెళ్తావా ఆయన దగ్గరికి? తిడతానంటే వెళ్తావా? వెళ్ళవు. పెడతానంటే వెళ్తావు. ప్రేమిస్తాను రారా అంటే ప్రేమిస్తావు. సాయం చేస్తాను రారా అంటే వెళ్తావు. మళ్ళీ నీ దేవుడు జాలిగల దేవుడు కదా. నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావండి? నేను అడుగుతున్నాను. ఆయన దగ్గరికి ఎందుకు రావు? నా ఎదుకు రండి అంటున్నాడుగా. నా ప్రియ సహోదరి సహోదరు, సందేశాలు ప్రభువాక్య సందేశాలు